సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు, అనేక రకాల చర్చలు అయితే వస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి మొదటి నుంచి కూడా కుట్రలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాని ఫెయిల్ చేయడం కోసం చాలా మంది కుట్రలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ సినిమాని అబాస్పాల్ చేస్తున్నారంటూ సినిమా యూనిట్ ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అయితే మరొక అంశం తెర మీదకి వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి గేమ్ చేంజర్ సినిమాని పైరసీ రక్కసి ఇంకా వదలలేరు. రిలీజ్ అయినటువంటి మరుసటి రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ తీసి మొత్తం 45 చోట్ల ఈ పైరసీ జరిగినట్టుగా గుర్తించారు. కొన్ని లోకల్ టీవీల్లో ఏకంగా సినిమా పైరసీ మూవీ వచ్చేసింది. ఇప్పటికే జనమంతా లోకల్ టీవీలో చూసేశారు. ప్రైవేట్ బస్సుల్లో కూడా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రైవసీ పైన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు ఫైర్ అయిపోయారు. పైరసీ చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గేమ్ చేంజర్ పైరసీ మూవీని ప్రదర్శించినటువంటి ఏపీ లోకల్ టీవీ పైన కేసు నమోదు చేశారు. గాజువాకలోని ఏపీ లోకల్ టీవీ ఛానల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. లోకల్ టీవీ నిర్వాహకుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా పైన భారీ కుట్ర జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతుంది. తాజాగా మరొక అంశం తెర మీదకి రావడంతో నిత్యం గేమ్ చేంజర్ సినిమా ఒక వార్తలు నిలుస్తోంది. ఏపీలోని గాజువాకలో ఒక ఏపీ లోకల్ టీవీ నిర్వాహకులు గేమ్ చేంజర్ పైరసీ సినిమాని ఏకంగా టీవీలో విడుదల చేసేస్తారు. సో ఈ అంశంపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ పైరసీ కామన్ గా మనం అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. పైరసీ సంబంధించి పెద్ద ఎత్తున కొంత ప్రివేల్ అవుతూ కూడా ఉంటుంది. అంటే కొంత అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం ఎంతవరకు చేసినా కూడా దాన్ని నివారించలేకపోతున్న మనకు ఆందోళన అయితే సినిమా రంగంలో అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక కొత్త చర్చ సోషల్ మీడియాలో అనేక రకాలుగా సినిమాని అబాస్పాల్ చేయాలి, నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత పైరసీని క్రియేట్ చేయడం, ఏకంగా సినిమాని విడుదల కూడా చేసేస్తారు ఒక టీవీలో. ఎలా చూడాలి? దీనిపైన ఎవరెవరు కుట్ర ఉందనే విషయం పైన పోలీసులు ఏమైనా తేలుస్తున్నారా? మనోజ్, గేమ్ చేంజర్ సినిమా పైరసీపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆ పైరసీ ఎవరు చేశారు, ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద పోలీసులు, సైబర్ అథారిటీస్ అయితే కూపీలాగుతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాని ఒక కేబుల్ టీవీలో ప్రసారం చేసిన ఆ సంస్థను సైబర్ అథారిటీ పోలీసులు దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని యజమాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలా తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా సైబర్ అథారిటీ అలాగే పోలీసులు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఈ పైరసీ అనేది చాలా పెద్ద నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అది కావాలని చేశారా, రెగ్యులర్ గా అన్ని సినిమాలకు జరిగేటట్లుగా ఈ సినిమాకు కూడా పైరసీ జరిగిందా అనే దాని మీద ఇప్పటికి కూడా పలు అనుమానాలు అయితే ఉన్నాయి. ఒక ఇద్దరు అగ్ర హీరోలకు సంబంధించిన అభిమానులు ఈ సినిమాకి సంబంధించి పైరసీ చేశారు. అలాగే ఆ పైరసీ లింకుల్ని సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచాన్ని జనబాహుళ్యంలోకి వదిలారు అనేది ప్రధానంగా కనిపిస్తున్నమాట. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 45 మందిని ఐడెంటిఫై చేశారు సైబర్ అథారిటీ విభాగం. అయితే వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం రైట్, ప్రెసెంట్ అంటే ఇక్కడ పైరసీ వారికి అందించింది ఎవరు, ఆ తర్వాత డైరెక్ట్ గా విడుదల చేయడం అంటే డెఫినెట్ గా బిగ్ క్రైమ్. సో సినిమాని డైరెక్ట్ విడుదల చేసేసారు. సో ఈ నేపథ్యంలో వారికి ఎవరైనా ప్రోద్బలం ఉందా? అంటే కొంతమంది సెలబ్రిటీలు లేకుంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే గేమ్ చేంజర్ అబాస్పాల్ చేయాలి, నష్టాలకు నెట్టేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు గేమ్ చేంజర్ యూనిట్ కూడా భావిస్తోంది. సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. సో అటువంటి కుట్రకోణం ఏదైనా కనబడుతోందా ఇక్కడ? ఖచ్చితంగా గేమ్ చేంజర్ యూనిట్ అయితే ఈ సినిమా పైరసీ వెనుక ఒక కుట్ర కోణం ఉంది అనేది భావిస్తున్నారు. ఆ విధంగానే పోలీసుల్ని అలాగే సైబర్ అథారిటీని కూడా వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది అబ్రాడ్ లో ఈ సినిమా పైరసీ ప్రింట్ తయారైపోయింది. దాన్ని ఇక్కడ ఇండియాలో ఉన్న కొంతమంది ఫ్యాన్ పేజ్ అకౌంట్లకి దాన్ని పంపడం జరిగింది. ఆ లింక్ ని దాన్ని విపరీతంగా ఇక్కడ సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేయడం జరిగింది అనేది ఇప్పటికైతే గేమ్ చేంజర్ యూనిట్ చెప్తున్నమాట. అలాగే దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా చాలా సేకరించారు. ఇద్దరు హీరోల అభిమానులు అలాగే వాళ్ళకి సంబంధించిన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుట్ర వెనుక ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాని పైరసీ చేయాలని, అలాగే సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని యూనిట్ లో ముఖ్యులకి ఫోన్ లో చెప్పి
మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసేస్తాము, మీ సినిమాని కిల్ చేస్తామని వాళ్ళు బెదిరించినట్లుగా కూడా గేమ్ చేంజర్ యూనిట్ చెప్తున్న నేపథ్యంలో అసలు చాలా భారీగానే ఈ సినిమాపై కుట్ర జరిగింది అనేది ఇప్పుడైతే గేమ్ చేంజర్ యూనిట్ అలాగే సినిమా పరిశ్రమలో చాలా మంది కూడా భావిస్తున్నారు. ఈ కుట్రని వెలికి తీసే పనిలో ప్రస్తుతం సైబర్ అథారిటీ ఉంది. బహుశా రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ఒక బిగ్ న్యూస్ అయితే వినే అవకాశం ఉంది. మనం రైట్ చంద్రాస మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా పైన మొదటి నుంచి కూడా కుట్ర జరుగుతున్న ఒక అనుమానంతో గేమ్ చేంజర్ టీం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతమంది సోషల్ మీడియా ఖాతాలను కూడా జోడించింది. అయితే కావాలనే మొదటి నుంచి కుట్ర చేస్తున్నారని ఒక ఆరోపణకు మరింతగా ఆజ్యం పోసే విధంగా పైరసీ కూడా విడుదలైంది. పైరసీ విడుదలవ్వడమే కాదు, ఏకంగా దాన్ని ఒక లోకల్ టీవీ కేబుల్ ఛానల్ దానికి సంబంధించి పూర్తిగా సినిమాను కూడా విడుదల చేసేసింది. సినిమాను కూడా ఆల్రెడీ ప్రజల ముందుకు ఉంచేసింది. దీంతో దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందన్నట్టు కూడా ఒక గేమ్ చేంజర్ సినిమా యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ పైరసీ లీక్ అవ్వడం, అది ఒక కేబుల్ ఛానల్లో కూడా విడుదలవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పైరసీ ఎక్కడెక్కడ లీక్ అయింది, ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా మారింది, చేతులు మారిందన్న విషయం పైన కూడా చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ నిర్వాకానికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్మాత దిల్ రాజు వ్యక్తపరుస్తున్నారు. సుమారుగా 45 చోట్ల ఈ పైరసీని గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ బస్సుల్లో కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ డిస్ప్లే చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటన్నింటి కూడా అడ్డుకోవాలి, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. అయితే వాటన్నింటి అడ్డుకోవడం డెఫినెట్గా కొంత కష్టతరమే, కానీ వాటిని ఎలా అడ్డుకోవాలనే ప్లాన్లో సుమారుగా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ సినిమా రంగం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించింది, కానీ ఇప్పటికీ అడ్డుకోలేకపోతున్నారు. ఇటువంటి పెద్ద బడ్జెట్ భారీ బడ్జెట్ సినిమాలకు ఇటువంటి పైరసీ కనుక తోడైతే డెఫినెట్గా సినిమా కుప్పకూలిపోవడం ఖాయంగా కనబడుతోంది. ప్రజెంట్ గేమ్ చేంజర్ పరిస్థితి రకంగా ఉంది. గేమ్ చేంజర్ సినిమా పైన పెద్ద ఎత్తున కుట్ర పడుతున్నారంటూ సినిమా యూనిట్ భావించి ప్రస్తుతం ఈ లోకల్ టీవీ కేబుల్ ఛానల్ పైన అదేవిధంగా సోషల్ మీడియాలో